సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుడెంతో స్తుతించాడు. అప్పుడు సంతోషించి భగవంతుడు ఇలా అన్నాడు, రాజకుమారా, నీ మనస్సులోని అభిప్రాయం బాగా ఎరుగుదును. అది పొందరానిదైనా ఇస్తాను. పుణ్యాత్మా, యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో యజ్ఞాలతో అర్చిస్తావు, సౌఖ్యం పొందుతావు. అంత్యకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాల చేత నమస్కరించబడే పునరావృత్తి లేని సప్తర్షి మండలానికి పైన ఉండే నా స్థానం పొందుతావు అని కోరిన కోరికలిచ్చి అతడు చూస్తూ ఉండగానే విష్ణుమూర్తి తన పట్టణానికి వెళ్ళాడు. అప్పుడు ధ్రువుడు కూడా విష్ణుమూర్తి పాదపద్మాల పరిచర్య వల్ల ఎన్నో కోరికలు తీరినా మనస్సులో తృప్తి పొందలేదు. అలా ధ్రువుడు కృతార్థుడైన విధమంతా మైత్రేయుడు చెబితే విదురుడు మైత్రేయునితో వినయంగా ఇలా అన్నాడు, మునీశ్వర, కాముకులు పొందలేనిది విష్ణు భక్తులు పొందగలిగేది అయిన నారాయణ శాశ్వత స్థానాన్ని ధ్రువుడు పొందాడు కదా. ఎన్నో జన్మలెత్తితేనే కాని పొందలేని స్థానాన్ని ఒక్క జన్మలోనే పొందినా తన కోరిక సిద్ధించలేదని ధ్రువుడు ఎందుకనుకున్నాడు అనగానే మైత్రేయుడు ఇలా అన్నాడు, పినతల్లి దుర్భాషలనే బాణాలతో ధ్రువుని మనస్సు దెబ్బతిని ఆ మాటలే మనస్సులో భావిస్తూ ఉండటం చేత ముక్తి కోరలేకపోయానని మనస్సులో బాధపడ్డాడు ధ్రువుడు. ధనహీనుండు నృపాలు జేరి మిగులం ధాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతనిన్ సాంసారికం బర్థి కోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రింగల్గిరే ఎవ్వరున్. ధనం లేనివాడు రాజును చేరి ధాటిగా ధాన్యపు గింజలిమ్మని అర్థించినట్లు ముక్తిఫలం ఇవ్వగలిగిన పద్మాక్షుడే ప్రసన్నుడైతే అతనిని సాంసారికమైన పదార్థాలు కోరిన నా వంటి మూఢులు భూమి మీద ఎక్కడైనా ఉంటారా అని విచారించాడు ధ్రువుడు. జై శ్రీకృష్ణ.